హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి వంకాయ ఉల్లి కారం అనేది ప్రిపేర్ చేశాను. అదైతే ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. మనము నల్ల వంకాయలు, పెద్ద వంకాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఉల్లి కారం అనేది చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. రుచికి సరిపడా కారము, జీలకర్ర, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది పక్కన వాటర్లో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాండెట్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని అందులో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసేసుకొని మనము వేయించేసుకోవాలి. లేదంటే మనకి కొంచెం కరుణెక్కుతాయి. అందుకని వంకాయల్లో సాల్ట్, పసుపు వేసుకొని ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ఇది పక్కన పెట్టేసుకోవాలండి. వంకాయ వేగిన తర్వాత అదే ప్యాన్లో వచ్చేసి మనం ఉల్లి కారం ఉంది కదా, అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం వేయించుకున్న వంకాయలు కూడా వీటిలో వేసేసుకొని మనం బాగా ముక్కలకి ఉల్లి కారం అనేది పట్టేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాలు అలా కలిపేసుకున్నామంటే మనకి అంతే, వంకాయ ఉల్లి కారం అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి రెసిపీస్ మనము ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి నోటికి రుచిగా, కారంగా ఉంటుంది. గోంగూరతో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక్కడ నేను స్పైసీగా గోంగూర ఉల్లి కారం చేస్తున్నాను. దీని రుచి అమోఘమండి. ఇప్పుడు మనము రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తున్నాను. మీరు ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్లో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను, 2 వెల్లుల్లి వేసుకున్నాను, రుచికి సరిపడా కారం, జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు వేసుకొని మిక్సీ అనేది ముద్దగా పేస్ట్గా పట్టుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి గోంగూరని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వాటిని బాగా వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా బాగా వేయించుకొని కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లి పేస్ట్ అనేది ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనము వీటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసుకొని మనం ఒక్క 10 నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నామంటే మనకి అడుగు అంటకుండా మనకి గోంగూర అనేది బాగా ఉడికిపోతుందండి. ఈ స్టేజ్లో మనము కొంచెం సాల్ట్ వేసుకొని మనము ఈ కూరని అనేది రెడీ చేసుకున్నామంటే గోంగూర అనేది చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. ఇది వేడి అన్నంలోకి మనము వేసుకొని తిన్నామంటే రుచి అయితే చాలా అమోఘమండి. ఈరోజు వచ్చేసి దొండకాయ ఉల్లికారం అనేది చేశానండి. మనం ఇప్పుడైతే దొండకాయల్ని అటువైపు ఇటువైపు కట్ చేసుకొని తొనకలు మధ్యలోకి ఒక 4 పీసులుగా కట్ పెట్టుకోవాలండి. నేనైతే అన్నీ కోసి పెట్టేసుకున్నాను. లాస్ట్లో ఎలా కోసుకోవాలని మీకు చూపిస్తున్నాను. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండలి పొయ్యి మీద పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అలాగే మనము మినపప్పు వేసుకొని వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కోసి పెట్టుకున్న దొండకాయల్ని వేసి మనము కొంచెం సాల్టు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. మనము ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కారము, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొబ్బరి, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోపు మనము ఇది వేగిందా లేదా మూత తీసేసుకొని కొంచెంసేపు కలుపుకొని మనము వేయించేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోవచ్చింది. అలా మూత పెట్టేసుకుంటూ కలుపుకుంటూ మధ్య మధ్యలో మాడిపోకుండా చూసుకోవాలి.
మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసి ఇది బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అనేది బాగా ముక్కలకు అనేది మసాలా పట్టేంత వరకు కలుపుకుంటే ఇంకే రెడీ అయిపోయింది. దొండకాయ ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేశారంటే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇలాంటి మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.